జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలో మకర రాశి వారికి వీరి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో మకర రాశి వారికి వారి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1 ఇలా ఉన్నప్పటికీ 2024 సంవత్సరం ఎగిరి గెంతే శుభ సంభోగాలైతే ఉన్నాయి. ఈ ఏడాది మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ఉన్న గ్రహస్థితి అనుకూలంగా ఉందని గోచారమే తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో మీరు చేసే బిజినెస్లు ఏవైనా కావచ్చు. 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క వ్యాపారానికి పెట్టింది పేరుగా ఈ జనవరి మాసం మారబోతుంది. అలాగే ఏమైనా బిజినెస్లు మొదలు పెట్టాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వ్యసనాలకు అలవాటు పడే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఈ సంవత్సరంలో మీరు ముఖ్యమైన ప్రయాణాలు చేసి రావచ్చు. అయినప్పటికీ ఈ ప్రయాణం వలన విశేష లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో మీరు పాత మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో పాల్గొంటారు. కాకపోతే కుటుంబ పరంగా కొన్ని విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఏమైనా కీలకమైన చర్చలు కుటుంబ సభ్యుల మధ్య చర్చించండి, మంచిది. అందుకే ఈ రాశివారు కుటుంబంతో స్నేహపూర్వకంగా ఉండడం ప్రయత్నం చేయండి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. విదేశీ విద్యను ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది. అధికారులు మీరు సహాయపడతారు. వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఏళ్నాటి శని బలంగా ఉంది కాబట్టి కుటుంబం పరంగా పదే కలహాలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమః శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని పఠించాలి. అలాగే శివుని దర్శించుకుంటే మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.